హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రమీ 456. ఈరోజు మన వీడియో అద్భుతమైన టెంపుల్ అండి. సదుం దగ్గర ఉండే అయ్యప్ప స్వామి టెంపుల్. చూడండి ఎంత బాగుందో గ్రీనరీ. పార్కును తలపించేలా ఉంది ఈ గ్రీనరీ. ఇది గెస్ట్ హౌస్ అండి. స్టార్టింగ్లోనే ఉంది గెస్ట్ హౌస్. టెంపుల్కి అటువైపు ఇటువైపు గ్రీనరీ చాలా బాగుందండి చూడ్డానికి. ఇదే నేను ఫస్ట్ టైం వెళ్ళడము. మా ఫ్రెండ్ అయితే నా బర్త్డే గిఫ్ట్ అని చెప్పి అక్కడికి పిలుచుకొని వెళ్ళింది. నాకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయినాను నేను. మేమైతే ఆగస్టులో వెళ్ళామండి. ఈ టెంపుల్ అయితే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా సదుం దగ్గర అండి. ఎర్రారాతివారిపల్లె, మదనపల్లె నుండి 59 కిలోమీటర్లు ఉంటుంది. ఉదయం 4 గంటల నుండి 11 గంటల వరకు దర్శనం ఉంటుంది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శనం ఉంటుందండి. సదుం బస్టాండ్ దిగితే 3 కిలోమీటర్ల దగ్గరలో ఉంటుంది. ఆటోలు కూడా వెళ్తాయండి. చాలా చాలా బాగుంది టెంపుల్ అయితే. నేను ఈ గుడిని 3 భాగాలుగా నేను విడగొట్టి వాయిస్ ఓవర్ ఇచ్చానండి. అంత పెద్ద గుడి ఇది చూడ్డానికి. నేను ఇదైతే పిన్ టు పిన్ మీకు చూపించాలని నేను 3 భాగాలుగా నేను కట్ చేసి ఉంచానండి. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని. ఇక్కడ చూడండి ఎంత బాగా ఉందో గ్రీనరీ. ఇది అసలు గుడా పార్క్ అన్నట్టు అనిపించేటట్టుంది. నేనైతే ఇదివరకే వీడియో తీసానండి, కానీ షార్ట్స్లో అప్లోడ్ చేశాను. అది నేను ఎలా తీసానంటే, అది రాజశేఖర్ మూవీలో రాజన్న వచ్చినాడు, పెళ్ళికొడుకు రామ్ బ్రహ్మం వచ్చినాడు, వాళ్ళ సైడ్ బంధువులందరూ వచ్చారు. ఒక్కసారి ఇలా వచ్చి అలా వెళ్ళిపోమ్మా మెరుపుతీగ అన్నట్టు తీసానండి. అస్సలు బాగోలేదు. ఫాస్ట్గా తీసేసాను. నాకు అస్సలు నచ్చలేదు. అందుకని నేను ఇలా ఎడిటింగ్ చేసి నేను వాయిస్ ఓవర్ ఇచ్చి నేను మళ్ళీ పెడుతున్నానండి. మా ఫ్రెండ్ అక్కడ కూర్చోంది. తనే నన్ను పిలుచుకొని వచ్చింది గుడికి, టెంపుల్కి. తను నేను ఇద్దరం కలిసి వచ్చాము. తనైతే కూర్చోంది ఎండకి కలిసిపోయి. నేనంతా ఇక్కడ వీడియో తీసుకుంటూ ఉన్నాను. చూడండి ఎంత క్లీన్గా ఉందో టెంపుల్ కూడా. నాకు మొక్కలన్నా చెట్లన్నా చాలా ఇష్టం అండి. అలాంటిది చాలా చాలా అద్భుతంగా ఉంది ఈ టెంపుల్ అంతా. మేము వెళ్ళినప్పుడైతే పెద్దగా రష్ లేరు, అందుకని బాగా టెంపుల్ చూసుకొని వచ్చేసామండి. హ్యాపీగా ఫీల్ అయిపోయాను నేను. ఇక్కడ బయట అండి ఇది గుడి ప్రాంగణం అంతా. చాలా పెద్ద గుడి అండి. ఇక్కడ కోనేరు కూడా ఉంది, చాలా బాగుంది. ఇంకొక సెకండ్ పార్ట్లో నేను చూపిస్తానండి. ఇక్కడ అన్న ప్రసాదాలు కార్తీక మాసంలో అయితే 3 పూటలా పెడతారంట భోజనాలు. ఇక్కడ ఉపవిభాగాలు చాలా ఉన్నాయి. టెంపుల్స్, చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ చాలా ఉన్నాయి. ఇదంతా బయట ప్రాంగణం అండి, క్యూలో వెళ్ళడానికి. ఇక్కడంతా ఇక్కడ కర్పూరం వెలిగించేకి ఇది గుడి ముందర. ప్లీజ్ మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా చిన్న లైక్ అయితే మర్చిపోవద్దండి.